హాయ్ 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 హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నిన్నంతా అయితే నేను బిజీగా మా వాళ్ళందరితో ఖమ్మం అయితే వెళ్ళాం కదా. మధ్యలో ఇలా అందరూ గెట్ టుగెదరే బస్సు ప్రయాణం చేస్తే బాగుంటుందండి. సో మంచిగా అనిపించింది నాకైతే. మా ఖమ్మం నేను ఎంత కాదనుకో నేను చదువుకుని పెరిగిన ఊరు కదా. మా ఖమ్మంలో మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అంతా మేమే అనమాట. సో అందరం కలిసి మేము హైదరాబాద్ పెళ్ళికి వెళ్ళాం కదా. హైదరాబాద్ నుంచి రిటర్న్ వచ్చే దారిలో రత్నాలయం అనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం అయితే ఉందన్నమాట. అక్కడ మేము ఆగి అందరం అయితే దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. చాలా ప్లెజెంట్గా, చాలా పీస్ఫుల్గా, చాలా అంటే చాలా బాగుందన్నమాట. అక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్కింగ్ స్టైల్లో ఉంది, ఒక బ్యాంకెట్ హాల్ ఉంది, చుట్టూ తోటలా కట్టారనమాట. చాలా బాగుంది. మేము అలా చూసుకుంటూ వెళ్ళాము. అమ్మవారు కూడా ఉన్నారు అక్కడ. అమ్మవారు ఉంది, వాసవి అమ్మవారు కూడా ఉన్నారనమాట. అలానే వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి పవలించి నీళ్ళ మధ్యలో అన్నీ ఉన్నాయి. అవన్నీ అయితే చూసేద్దాం, వచ్చేయండి అంతా చూసేద్దాము. శ్రీమన్నారాయణ రత్నాలయం, ఇందులో ఏ రోజు ఏ ప్రసాదం పెడతారు ఏంటి అనేది మొత్తం కూడా ఇక్కడ అన్ని రాసి ఉంచారనమాట. ఎక్కడ ఏ టైంలో ఏం చేయాలి, ఏం చేస్తారు అనేది ఇక్కడైతే ప్రతిదీ మెన్షన్ చేశారు. అందరైతే తప్పకుండా అటువైపు వెళ్తే మాత్రం ఒక్కసారి విజిట్ చేయండి. ఇది బాగుందండి, నాకైతే నచ్చింది. మరి చాలా నీట్గా ప్లెజెంట్గా ఉంది. చూడండి మేము వెళ్తున్నాము. మెట్లు ఉన్నాయి కానీ మెట్లు ఎక్కినట్టే అనిపించలేదు అనమాట, అంత బాగుంది. ఫస్ట్ ఎంట్రన్స్లోనే ముందు దేవుడు కుంకుమ అయితే ఉందన్నమాట. అక్కడైతే మేము పెట్టేసుకున్నాం కుంకుమ. అలా బొట్టు పెట్టేసుకుని మేము పైకి వెళ్ళిపోయాం అనమాట. చుట్టూ చెట్లు కాదు, అసలు ఆలయ ప్రాంగణం అంతా కూడా చాలా బాగుందండి. చాలా నీట్గా. ఒక అవసరం అయితే దారిలో వచ్చేప్పుడు ఒక గంట కూర్చొని కూడా కూర్చోవచ్చు. పిల్లలు అక్కడ ఆడుకునే పార్కుతో సహా ఉంది ఆలయ ప్రాంగణంలో. లోపల దేవుళ్ళని అయితే తీయద్దన్నారని చెప్పి నేనైతే తీయలేదండి. ఫస్ట్ అయితే ఎవరైనా వినాయకుడిని దండం పెట్టుకున్నాం కాబట్టి ఫస్ట్ వినాయకుడికి అయితే వచ్చేది చక్కగా దండం పెట్టేసుకుని దర్శనం చేసుకుని మళ్ళీ అలా అందరు దేవుళ్ళు మ్యాక్సిమం ఉన్నదండి నాకు ఉన్నారు అక్కడ. బాగుందండి. మేమేంటంటే ఖమ్మంలో చదువుకోవడమే కాకుండా రిలేటివ్స్ కమ్ ఫ్రెండ్స్ అందరం ఒకటే. ఒక క్లాసులో 30 మంది స్టూడెంట్స్ ఉంటే 30 మంది రిలేటివ్స్ ఇక అలానే క్లాస్మేట్స్ అన్నీ ఒకళ్ళమే అయ్యామన్నమాట. చూసారు అసలు ఎంత బాగుందో. మెట్లు పెద్ద హైట్ కూడా లేవండి, చాలా చిన్నగా ఉన్నాయి మెట్లు. చాలా నీట్గా క్లీన్గా అంతా బాగుందన్నమాట. దర్శనం అందరూ ఇలా ఈ విధంగా చూసుకుంటారని నేను వీడియో తీసానండి. చూసారా లాస్ట్గా ఎంత బాగుందో తెలుసా అండి. ఇదైతే నాకైతే భలే నచ్చిందండి. ఇది మొత్తం అయిపోయి కిందకి దిగేప్పుడు ఎంత బాగుందో కదండి. చూస్తుంటే రెండు కళ్ళు చాలు, ఎంత బాగుంది. చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది, కూల్గా ఉంది, గత్తర లేకుండా నీట్గా ఉంది. ఈ పిల్లలు ఆడుకునే పార్కు కూడా ఉందండి పక్కనే. మళ్ళీ ఆ తర్వాత ఒక హట్లా ఇచ్చేది, దాని లోపల కాసేపు ప్రయాణం చేసి మధ్యలో ఆడుకునే వాళ్ళు అక్కడ చూడడానికి బాగుంది.